గోదావరి వరద ఉధృతి మరింత పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి మట్టం 14.7 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సుమారు 14,64,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కోనసీమలో లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. ఆలమూరు మండలం బడుగువాని లంకలో బొప్పాయి, అరటి, కూరగాయల తోటలు నీట మునిగాయి. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 బత్తాలు కోసేంతండి, ములిపోందండి. కనకమరం వేసానండి, అందులో బొబ్బాయి తోట కోపం మీద ఉందండి. ఇది రాదండి, చచ్చిపోద్దండి. ఇప్పుడు బడువలంకండి మొత్తం 400 ఎకరం మునిగిపోయిందండి. బొబ్బాసి అండి, అండి కనకమరం అండి, వంగ తోటలు అండి, కందండి, ఇవన్నీ కూడా పంటలన్నీ మునిగిపోయినాయండి. మొత్తం మాది కందేశం అండి. ఎకరానికి 3 లక్షలు అవుద్దండి. వేస్తే మునిగిపోయిందండి. 3 లక్షలు లాస్ అండి. బొబ్బాయి తోట కూడా వేసానండి. బొబ్బాయి తోట ఎకరానికి 10 బత్తలు కోసామండి. అంతే ఇప్పుడు వానాకాలంలో కాపు దిగుతుందండి. ఇప్పుడు ఈ కాంచి కాపుకి వస్తుందండి. 1,50,000 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతుందండి. మునిగిపోయిందండి. ఇప్పుడు మొత్తం కొచ్చి మీద ఉందండి. ఇప్పుడు మునిగిపోయిందండి. అలా గోదావరి పడితే మాత్రం అలా మునిగిపోద్దండి. అమ్మటిని కంద ఒకటి మునిగిపోతే బొబ్బాయి తోట పని చేయదండి. నేను కంద వేసాను. ఎకరానికి వచ్చి 3-4 లక్షల రూపాయలు ఖర్చు అవుద్దండి. అంతేకాక ఇప్పుడు కందకే నీరు కానీ అలా నిలబడిపోయి ఉంటే కనుక కంద పాడైపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఏమాత్రం కొంచెం తగ్గుముఖం పట్టినా కంద పని చేయొచ్చు, లేకపోతే ఎక్కువ కానీ అలా ఉండిపోతే కనుక కంద కుళ్ళిపోద్దండి, పని చేయదు, చేతికి 1 రూపాయి కూడా రాదండి.